హాయ్ టు ఎవరీవన్. కరెంట్ అఫైర్ క్లాస్కు స్వాగతం సుస్వాగతం. జూన్ ఫస్ట్ వీక్లో అంటే 1 నుంచి 7 వరకు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ను మనం ఒకసారి పరిశీలిద్దాం. సో అందులో ఒక అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి వచ్చిందండి. అందులో చూడండి, ఇది మనకు జూన్ 5న ఒక మంచి అంశం అయితే వచ్చింది. అందులో చూసినట్లయితే భారతదేశంలో మొట్టమొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026 అండి. సో ఫస్ట్ వరల్డ్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026 అండి. సో డేట్ చూడండి, 4th జూలై 2026న గుజరాత్లోని అహ్మదాబాద్లో గల ఏకా ఏరీనా వేదికలో 4th నుంచి 8th వరకు జరిగాయండి. అంటే 4th నుంచి 8th వరకు ఈ ఛాంపియన్షిప్స్ అనేటివి జరిగాయి. సో ఈ ఛాంపియన్షిప్ని ఖచ్చితంగా అంటే ఈ ఛాంపియన్షిప్ని ప్రారంభించింది ఎవరంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వర్చువల్గా ప్రారంభించారండి. సో వర్చువల్గా ప్రారంభించడం అంటే ఇంటర్నెట్ ద్వారా అండ్ సామాజిక మాధ్యమం ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. సో అలా ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ చూడండి అండి, ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేశాయంటే 60కు పైగా దేశాలు పార్టిసిపేట్ చేశాయండి. 60కు పైగా దేశాలను పార్టిసిపేట్ చేశాయి. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఎన్ని దేశాలు అంటే భారతదేశంలో మొట్టమొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేశాయంటే 60 దేశాలు పైగా పార్టిసిపేట్ చేశాయండి. ఇందులో ఏది ఈ వరల్డ్ అంటే ఈ ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో 500 మంది అథ్లెట్లు ప్రాతినిధ్యం వహించారండి. ఈ 60కు పైగా దేశాల్లో 500 మంది అథ్లెట్స్లు అండ్ ప్రాతినిధ్యం వహించారు. సో అదేవిధంగా భారతదేశం నుండి, మరి భారతదేశంలో జరిగింది కాబట్టి భారతదేశంలో 122 మంది సభ్యులు కలిగినటువంటి బృందం ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి, అంటే పాల్గొనడం జరిగింది. సో మరి ఈ పార్టిసిపేట్ చేసిన తర్వాత మరి ఎలాంటి ఏజ్లో ఉన్నటువంటి వారికి అవకాశం కల్పించారు, మరి ఎలాంటి రకం వారికి కల్పించడం జరిగింది అంటే ఎన్ని విభాగాలుగా కల్పించడం జరిగిందంటే చూడండి, మనకు 6 విభాగాలుగా కలిగినటువంటి వారికి ఈ ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో అంటే పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కల్పించారండి. ఫస్ట్ చూడండి, సబ్ జూనియర్స్ కల్పించారండి. వీరు 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు కలిగినటువంటి వాళ్ళని సబ్ జూనియర్గా అండ్ జూనియర్స్ని 14 నుంచి 18 సంవత్సరాలు కలిగినటువంటి వాళ్ళని జూనియర్స్గా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సీనియర్స్ని ఆఫ్టర్ 18 ఇయర్స్ నుంచి కలిగినటువంటి వాళ్ళని ఈ సీనియర్స్ అని చెప్పేసి అన్నారండి. సో ఇదే విధంగా సీనియర్స్ ఏ అండ్ బి అండ్ సి అంటే సీనియర్ ఏ, సీనియర్ బి అండ్ సీనియర్ సిగా తీసుకోవడం జరిగిందండి. వీళ్ళు ఏం చేశారంటే ఈ ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. మీకు కాంపిటేటివ్ క్వశ్చన్లో అడిగే అవకాశం ఉంటుందండి. ఎన్ని విభాగాలుగా అంటే పార్టిసిపేట్ చేశారు అని చెప్పేసి అడుగుతారండి. ఇందులో ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో ఎన్ని విభాగాలుగా పార్టిసిపేట్ చేశారని అడుగుతారండి. అప్పుడు ఏం చేయాలి, సబ్ జూనియర్ అండ్ సబ్ జూనియర్ 1 అండ్ జూనియర్ 2 అండ్ సీనియర్ అండ్ 3 అండ్ సీనియర్ ఏబిసి అండి. మొత్తం 6 విభాగాలుగా పార్టిసిపేట్ చేశారండి. సో వాటితో పాటు మరి ఈ ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ అనేది జూన్ 5నే ఎందుకు ఏర్పాటు చేశారండి అంటే జూన్ 21న మనము అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటాం కాబట్టి మనకు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏం చేశారంటే భారతదేశంలోనే గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్లోనే ఏకవేరా నగరంలో వేదికలో ఈ ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో మరి చూడండి, లక్ష్యం ఏంటండి, మరి లక్ష్యం వచ్చేసి యోగాసన ప్రపంచ క్రీడలను ప్రోత్సహించడం. అంటే ఈ యోగాకి సంబంధించినటువంటి ఏవైతే ప్రపంచ క్రీడలను ప్రోత్సహించడము, మళ్ళీ అదేవిధంగా భవిష్యత్తులో గుర్తింపు దిశగా ముందుకు తీసుకెళ్లడం. అంటే యోగాసనాల్లో ఉన్నటువంటి వివిధ రకాల యోగాలని ప్రపంచ ఒలింపిక్ ఛాంపియన్స్లోకి తీసుకుపోవడానికి ముఖ్య ఉద్దేశం అండి. ఆ క్రీడలకు గుర్తింపు రావాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో అంటే ఏదైతే ఉందో ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. సరే, మరి ఎవరు ప్రారంభించారని చెప్పాను, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇది వర్చువల్గా ప్రారంభించారండి. సో అదేవిధంగా మీరు ఇక్కడ ఇంకోటి గమనించినట్లయితే చూడండి, ప్రత్యేకత ఏంటి, మరి ప్రత్యేకత ఏంటి? సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచ స్థాయిలో పారదర్శకతను పెంచడానికి మరియు ప్రమాణాలను మెరుగుపరచడానికి అని చెప్పేసి తీసుకురావడం జరిగిందండి. సో
ఈ ఛాంపియన్షిప్లోనే మొట్టమొదటిసారిగా ఎలక్ట్రానిక్ స్కోరింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టారండి. ఇది హైలైట్ అండి. ఇక్కడ చూడండి, ఏదైతే ఉందో అంటే భారతదేశంలోనే మొట్టమొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026లో ఈ ఛాంపియన్షిప్లోనే మొట్టమొదటిగా ఎలక్ట్రానిక్ అండ్ స్కోరింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టారండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, ఇది అడిగే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్ స్కోరింగ్ సిస్టమ్ను ఎప్పుడు అంటే ఏ ఛాంపియన్షిప్లో ప్రవేశపెట్టారని చెప్పేసి అడుగుతారండి, ఎందుకంటే అంత ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా మీరు అంటే ఇంకొక అంశాన్ని పరిగణించినట్లయితే మరి అంతర్జాతీయ ఏదైతే ఉందో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారండి? జూన్ 21 జరుపుకుంటారండి. సో జూన్ 21 జరుపుకుంటారు కాబట్టి సో మనకు ఈ ఎప్పుడు ఏది జూన్ 5న ఈ జూన్ 5న అండ్ 4th డేట్న ఏదైతే జూన్ 4th ఉందో ఆ రోజునే ఈ వేదికలను ప్రారంభించడం జరిగింది. సో జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటారు. మనకు 2015 నుంచి యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇక్కడ ఒక చిన్న లాజిక్, 2015 నుంచి 2026 వరకు అంటే ప్రజెంట్ 2021 అంటే 2026లో జూన్ 21 జరుపుకోబోయేటటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది 12వది. ఇది ఒక మీకు కాంపిటేటివ్ పరంగా అడిగే అవకాశాలు ఉంటుందండి ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్కి. సో అదేవిధంగా మీరు ఇంకొక విషయాన్ని గమనించినట్లయితే మరి 2026 యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏం పెట్టబోతున్నారు మరి? సో చూడండి, యోగా ఫర్ హెల్త్ అండ్ ఏజింగ్ అంటే ఆరోగ్యకరమైన వృద్ధాపం కోసం యోగా అన్నమాట తెలుగులో అయితే. అంటే యోగా ఫర్ హెల్త్ ఏజెన్సీ అంటే ఏజింగ్ అనమాట. అదేవిధంగా 2025 యొక్క యోగా థీమ్ ఏంటో మీరు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. రెండో అంశాన్ని ఒక్కసారి పరిశీలిద్దామండి. చూడండి, ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా శిశు మరణాల తగ్గుదల పురోగతి నెమ్మదించింది సో అని తెలిపిన అధ్యయనమే బిఎంజే దాంట్లో ప్రచారితమైంది. ద బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచారితమైనది. సో ఒకసారి పరిశీలిద్దాం. చూడండి, డేట్ ఏంటండి అండ్ 4th ఈ ప్రచారితం లండన్లో వచ్చిందండి. సో మనకు ముఖ్యంగా ఏంటంటే ఇది ద బ్రిటిష్ మెడికల్ జర్నల్ అనేది 1880లో యూకేలో ఏర్పాటు చేయడం జరిగిందండి. సో దీని యొక్క విధి విధానాలు ఏంటంటే వైద్యం మీద వివిధ పరిశోధనలు చేయడం అండి. సో అదేవిధంగా ఈ పరిశోధన చేసినట్లయితే ఇక్కడ గమనించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా శిశు మరణాలు తగ్గుదల పురోగతి నెమ్మదించింది అని తెలిపిన అధ్యయనమే ద బ్రిటిష్ మెడికల్ జర్నల్ అండి. సో ఇక్కడ డేట్ చూడండి, 4th జూన్ అండ్ 2026 లండన్లో అండి. సో ఇక్కడ మరి విషయం ఏంటండి అని అంటే 2024 సంవత్సరంలో 5 సంవత్సరాల లోపు అంటే 5 years లోపు 49 లక్షల పిల్లలు మరణిస్తున్నారండి. అంటే 5 years లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో 5 years లోపు ఉన్నటువంటి పిల్లలు 49 లక్షల మంది అంటే 49 lakhs మరణించడం జరుగుతుంది 5 సంవత్సరాలు నిండక ముందే అన్నమాట. సో ఇందులో చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఇందులో 23 లక్షలు అంటే 23 lakhs మొదటి నెలలోనే మరణించిన నవజాత శిశువులు. అంటే పుట్టిన నెలకే అంటే జన్మించిన నెలకే ఏం చేస్తున్నారు 23 లక్షల మంది పిల్లలు చనిపోతున్నారండి. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే మొదటి నెలలోనే మరణించిన నవజాత శిశువులు 23 లక్షలు ఉంటున్నారండి. అంటే 2024లో 5 సంవత్సరాల లోపు నిండినటువంటి శిశువులు 49 లక్షలు అయితే ఈ 49 లక్షలో 23 లక్షల మంది చిన్న పిల్లలు 1 నెలలోపే చనిపోతున్నారట అండి. సో ఇక్కడ ఇంకొక విషయం గమనించినట్లయితే శిశు మరణాలు ఏంటండి చూడండి, ఎక్కువ ఏ ప్రాంతంలో ఉన్నాయి అంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నాయండి. ఆఫ్రికా ఖండంలో ఎక్కువ మరణాలు ఉన్నాయి, ఏది ఈ శిశు మరణాలు అనేటివి. సో అలాగే దక్షిణ ఆసియా ప్రాంతంలో నమోదవుతున్నాయి. చూడండి, దక్షిణ ఆసియా ప్రాంతంలో కూడా ఇవి నమోదవుతున్నాయి. మీకు కాంపిటేటివ్ వర్షన్లో వచ్చేసరికి ఏం చేస్తారంటే అండి శిశు మరణాలు అనేటివి ఈ కింది వాటిలో ఎక్కువగా ఏ ఖండంలో ఆఫ్రికా ఖండంలో మరియు దక్షిణాసియా ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి అనేది మీకు బిగా అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రధాన కారణాలు చూడండి, ఒకసారి ప్రధాన కారణాలు చూసినట్లయితే
నెలలు నిండక ముందే జననం, నెలలు నిండక ముందే జన్మించినట్లయితే శిశు మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నిమోనియా అనేది రావడం వల్ల కూడా శిశు మరణాల రేటు అనేది ఎక్కువగా ఉందండి. ఈ రెండు అంశాలపైన కాంపిటేటివ్, ఇప్పుడు రాబోయే కాంపిటేటివ్లో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. సో నెలలు నిండక ముందే ఒకటైతే, రెండోది న్యూమోనియా అనేది సెకండ్ అండి. అదేవిధంగా మీరు చూసినట్లయితే 2000 అంటే 2000లో అండ్ 2015లో తగ్గుదల రేట్ అనేది ఎలా ఉందండి, 3.9% ఉందండి. అదేవిధంగా 2015 అండ్ 2024లో చూసినట్లయితే తగ్గుదల అనేది ఎలా ఉందండి, 1.5%గా ఉందండి. సో ఇది రెండో అంశం అండి. మీకు కాంపిటేటివ్ వర్షన్లో అడగడానికి అవకాశం ఉండే ఎక్కువ స్కోప్ ఉన్న కరెంట్ అఫైర్స్ అండి. ఇది చూడండి, ఇక్కడ మీరు ఒకసారి ఏది చెప్పిందండి, బిఎంజే అనేది ప్రచారితంలో అయింది. అది లండన్లో ఉంది. ఇక్కడ వరల్డ్ మొత్తం, ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం వైద్యం మీద ఇది పరిశోధన చేస్తూ ఉంటుంది. దానికి తగినటువంటి ఆధారాలతో బయటికి పరిశోధన చేసి ప్రచారిస్తూ ఉంటుందండి. అదేవిధంగా డేట్ ఇచ్చాను, మీకు చూశారు, లండన్లో అన్నాను. 5 సంవత్సరాలలోపు పిల్లలు ఎంత అండి, 49 లక్షల మంది దాకా మరణిస్తున్నారు 5 సంవత్సరాలు నిండక ముందే. అందులో ఒక మంత్ నిండకుండా కూడా చనిపోతున్న పిల్లల సంఖ్య 23 లక్షలకు చేరింది. అది మరియు ఆఫ్రికా ఖండంలో, అదేవిధంగా దక్షిణాసియాలో ఎక్కువగా ఉందని చెప్పేసి అన్నాను. అదేవిధంగా ప్రధాన కారణాలు అంటే నెలలు నిండక ముందే జన్మించడము, లేదా న్యూమోనియా రావడం వల్ల జరుగుతుందని చెప్పేసి చెప్పాను. అదేవిధంగా 2015లో తగ్గుదల వచ్చేసి 3.9% అని చెప్పేసాను. అదేవిధంగా 15 అండ్ 2024లో తగ్గుదల వచ్చేసి 1.5% అండి.